Hey guys, welcome back to our channel Code with Kishore. And today మన టాపిక్ ఏమరా అంటే టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా. జావాలో మనకి ఒక 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమరా అంటే అరిథమెటిక్ ఆపరేటర్. ఆర్ ఈజీ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నమాట. అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్ ఇవి కనుక్కోవడానికి మనం అరిథమెటిక్ ఆపరేటర్స్ వాడతాం. మీకు అరిథమెటిక్ ఆపరేటర్స్ వీడియో కావాలంటే పైన ఇండెక్స్లో ఇస్తా ఉన్నా చూడండి ఒకసారి. ఓకే, సెకండ్ వన్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమరా అంటే అన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇస్ అన్ ఆపరేటర్ విచ్ ఈస్ యూజ్ టు అసైన్ న్యూ వాల్యూ. అంటే వేరియబుల్లో ఒక వాల్యూని అసైన్ చేయాలంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడతాం అనమాట. ఇవి మనకు జావాలో అసైన్మెంట్ ఆపరేటర్స్. దీని మించి మనకు లేవన్నమాట. ఫస్ట్ వన్ ఏమరా అంటే ఈక్వల్ టు. ఓకే, ఒక వాల్యూని మనం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయడానికి మనం ఈక్వల్ టు వాడతాం. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఒక వాల్యూ తీసుకుంటా, ఇంట్ ఏ ఈక్వల్ టు 0 అని ఒక వాల్యూ తీసుకుంటా. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఇది నాకు ఏం రా ఇప్పుడు నేను ఈ కండిషన్ రాస్తే నాకు ఇక్కడ ఏని ప్రింట్ చేస్తే ఇప్పుడు నాకు ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది అనమాట. ఏ ఈక్వల్ టు 1 ప్రింట్ అయింది నాకు ఇక్కడ ఏని నేను ప్రింట్ చేస్తే. అదే నేను ఈ కండిషన్ రాస్తే ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అని రాస్తే ఈ కండిషన్ ఎత్తేస్తా. ఇప్పుడు నేను ఏ ప్లస్ ఈక్వల్ టు 1 రాస్తే నాకు మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాసినా ఒకటే, ఏ ప్లస్ ఈక్వల్ టు 1 రాసినా ఒకటే. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 రాసినా ఒకటే, ఏ ప్లస్ ఈక్వల్ టు 1 రాసినా ఒకటే అనమాట. యా, ఇప్పుడు నాకు 2 వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 చేస్తాను. సో అప్పుడు నాకు ఏలో ఫైనల్గా 1 స్టోర్ అవుతుంది. సో మళ్ళా ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్ టు 1 చేస్తాను అంటే ఏలో ఆల్రెడీ 1 ఉంది, తర్వాత ఏ ప్లస్ ఈక్వల్ టు 1. సో నాకు 2 ప్రింట్ అవుతుంది అనమాట. నాకు 2 ప్రింట్ అయింది. సేమ్ ఇలానే మైనస్ కూడా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మైనస్ చేసిన అనుకోండి అంటే ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చింది, మళ్ళీ ఇక్కడ మైనస్ అయిపోయింది 1 అని. సో ఇప్పుడు నాకు 0 ప్రింట్ అవుతుంది ఏలో. 0 ఇక్కడ ఆల్రెడీ ప్లస్ చేసినాము, మళ్ళీ మైనస్ చేస్తాను ఈ ఆపరేటర్ యూజ్ చేసి. సో నాకు మళ్ళీ ఏలో 0 వచ్చేసింది అనమాట. ఇదేం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది అనమాట. ఏ ఇంటూ 1 చేసిన అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 1 ఉంది, ఏ ఇంటూ ఈక్వల్ టు 1 చేసినా నాకు 1 వస్తుంది అనమాట. అదే ఇప్పుడు నేను ఏ ఇక్కడ 2 ఇచ్చిన అనుకోండి, ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 అని ఇస్తే నాకు 2 వస్తుంది. 1 ఇంటూ 2 కదా, లైక్ ఏలో 2 ఉంటుంది ఇంటూ 2 కాబట్టి మనకు 2 ప్రింట్ అవుతుంది అనమాట. అలానే డివిజన్, అలానే రిమైండర్, అలానే ఆర్, ఇవన్నీ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ ఏం రాందన అంటే రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ జావా. అంటే ఇది మనం ఇఫెల్స్ లో వాడతాం అనమాట. లైక్ ఇఫెల్స్ లో లేదంటే కండిషన్ రాసేటప్పుడు వాడేది మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. ఇది ఎలారా అంటే ఏ ఈక్వల్ 10 అండ్ బి ఈక్వల్ టు 20 అని ఒక వాల్యూ తీసుకుంటే ఈక్వల్ టు ఉంది అంటే ఏ ఈక్వల్ టు బియా కాదు, ఇట్స్ ఫాల్స్ కదా. ఎందుకంటే ఏ వచ్చి 10 ఉంది, బి వచ్చి 20 ఉంది, సో ఇట్స్ ఫాల్స్. అదే ఏ నాట్ ఈక్వల్ టు బి ఉంటే ఇది ట్రూ, ఎందుకంటే ఏ వచ్చి బి కాదు, అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఒకటి కాదు కాబట్టి నాట్ ఈక్వల్ టు పెడతాను. అదే ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి అంటే అది ఫాల్స్ అనమాట, ఎందుకంటే ఏ వచ్చి 10 ఉంది, 10 గ్రేటర్ దెన్ 20 కాదు కదా, సో ఇట్స్ ఎ ఫాల్స్. అండ్ ఏ లెస్ దెన్ బి అంటే ఇట్స్ ట్రూ అనమాట, ఎందుకంటే ఏ వచ్చి బి కన్నా లెస్ ఉంది, సో ఇట్స్ ట్రూ. ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇట్స్ నాట్ ట్రూ, ఎందుకంటే ఏ వచ్చి బి కన్నా పెద్దది కాదు, అట్లా ఈక్వల్ టు కాదు, సో ఇట్స్ నాట్ ట్రూ. అండ్ ఏ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఎందుకంటే ఇట్ ఇస్ ట్రూ, ఎందుకంటే ఏ వచ్చి లెస్ దెన్, ఓకే లెస్ దెన్ ఉంది, ఈ రెండిట్లో ఈ ఒకటి ఇదే లెస్ దెన్ అన్నా ఉండాలి లేదంటే ఈక్వల్ టు అన్నా ఉండాలి, సో ఏ లెస్ దెన్ బి, ఇట్స్ ట్రూ. ఇవే అనమాట మనకి రిలేషనల్ ఆపరేటర్స్ జావాలో. దీనికి మించి మనం ఏం లేవు కండిషన్ రాసేకి. సో కండిషన్స్ ఎప్పుడు వాడతాం రా అంటే ఇఫెల్స్ లో లేదంటే లూప్స్ లో వాడే కండిషన్స్ ఇట్లానే ఉంటాయి అనమాట. ఇంకోటి ఉంది లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ నాట్. ఈ మూడు మనకి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే చూపిస్తారండి. ఇవి ఇప్పుడు ఇఫ్ లో వాడతాం అనమాట. ఇవి ఎక్కువగా ఇఫ్ ఆఫ్ కండిషన్ రాసేటప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి, ఏ నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఏ ఈక్వల్ టు 0.
అంటే ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఈ రెండిట్లో ఒక కండిషన్ ట్రూ అయినా నాకు లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళి ఏ ప్రింట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం, తర్వాత ఏ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. సో ఇప్పుడు నాకు ఏదో కండిషన్ ట్రూ అయినా నాకు 0 వస్తుంది అనమాట. అదే నేను ఇక్కడ అండ పెట్టుకున్నా అనుకోండి, నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏ వచ్చి 0నే, మనం నాట్ ఈక్వల్ టు అని చెప్తున్నాం. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నాకు ఏది ప్రింట్ కాదనమాట. ఎందుకంటే ఈ రెండిట్లో రెండు పాస్ అయితేనే అండ పెట్టుకుంటే రెండు పాస్ అవ్వాలి. అదే ఆర్ పెట్టుకుంటే నాకు ఒకటి పాస్ అయినా ఓకే. ఈ రెండు కండిషన్లో ఒకటి పాస్ అయినా, ఎందుకంటే ఈక్వల్ టు 0 కరెక్టే. సో ఒకటి పాస్ అయినా మనకు లోపలికి వెళ్తుంది. తర్వాత నాట్ ఏ నాట్, అది ఎలా రాసుకుంటాము అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేస్తే మనకు లోపల, అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే లోపలికి వెళ్ళు అంటాను. ఇప్పుడు ఒకవేళ 1 పెట్టుకోను అనుకోండి, ఇప్పుడు లోపలికి వెళ్ళి నాకు ఏ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 కదా. సో నాకు 1 వచ్చింది. ఇదన్నమాట లాజికల్ ఆపరేటర్. తర్వాత యూనరీ ఆపరేటర్ అంటే ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను, తర్వాత డిక్రిమెంట్ చేయడం, అవన్నీ మన ఇది ఫార్ లూప్లో వాడతారు అనమాట. ఫార్ లూప్, వైల్ లూప్లో మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ వాడతారు. సో అంటే ఇప్పుడు ఎలా రా అంటే ఇప్పుడు ఏని నేను ప్లస్ ప్లస్ చేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఏలో ఏ వాల్యూ ఉందిరా అంటే ఇప్పుడు ఏలో 1 ఉంది కదా. ఇప్పుడు నేను అదే ఏని ప్రింట్ చేస్తే నాకు ఇప్పుడు ఏలో 2 వస్తుంది అనమాట. సో ఇక్కడ నాకు 2 ప్రింట్ అవుతుంది. ఈ ఆపరేటర్ ఏం చేస్తుందిరా అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఇది చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఉండే వాల్యూని ప్లస్ 1 చేస్తుంది అనమాట ఈ ఆపరేటర్. అదే ఇక్కడ నేను ఏ మైనస్ మైనస్ చేసాను అనుకోండి, ఇదేం చేస్తుందిరా అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 1 చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏ ఒక వాల్యూని పెంచినాము, ఇక్కడ తగ్గించినాము. సో ఏలో ఇప్పుడు ఫైనల్ ఫస్ట్ వాల్యూ ఏముందో అదే వస్తుంది అనమాట. నాకు 1 ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను మైనస్ మైనస్ ఏ చేసిన, దీని ఏం రా అంటారంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటారు, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు అనమాట. ఇప్పుడు నాకు 0 వస్తుంది. ఎందుకురా అంటే ముందే నాకు ఇప్పుడు ముందే నాకు మైనస్ మైనస్ అయిపోయింది అనమాట. సో నాకు 0 వస్తుంది. ఆల్రెడీ 1 ఉంది, దాని మైనస్ మైనస్. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందిరా అంటే ఏ ఈక్వల్ టు 1 మైనస్ ఏ, ఇది జరుగుతుంది అనమాట ఇక్కడ. సో మనకి ప్రీ డిక్రిమెంట్ జరుగుతుంది ఇక్కడ, అలానే ప్రీ ఇంక్రిమెంట్ ఉంది అనమాట, ప్లస్ ప్లస్ ఏ. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. ఇప్పుడు నాకేం జరుగుతుంది, ఆల్రెడీ 0 ఉంది, ఇప్పుడు నాకు 1 అవుతుంది అనమాట. 1 అవుతుంది, ఇక్కడ 0 అయిపోయింది, మళ్ళీ 1 అవుతుంది. దీన్నే ఇక్కడ చెప్తాను, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. దేర్ ఈస్ ఎ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. అంటే ఏ ప్లస్ ప్లస్ అనేది ఏం రా అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ముందే ప్లస్ ప్లస్ పెట్టుకుంటే అది మనకు ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. ఇది ఏ మైనస్ మైనస్ అంటే ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ఇది బూలియన్ వాల్యూ, నాట్.